తాను ఎమ్మెల్సీ టికెట్ అడుక్కొని తెచ్చుకోలేదని బెదిరించి తెచ్చుకున్నానని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా కాజపేటలో బీసీ మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 9,200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అవమానించారని, కుల సంఘాలకు 50 కోట్ల ముష్టి వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నా తాను ప్రశ్నిస్తానని, తనను ఆపాలనుకుంటే పండబెట్టి తొక్కుతానని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నాయకులు కుట్ర చేశారని, వచ్చే ఎన్నికల్లో అగ్రకులాల నాయకులు ఎలా గెలుస్తారో చూస్తానని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. నేను కనీసం ఇంతమంది వస్తారేమో అని అనుకోలేదు. ఇది మళ్ళీ ఎక్కువనే అనిపిస్తుంది ఇంకా నాకు. ఎందుకంటే బీసీ మీటింగ్లు, బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను. ఎక్కడ చూడు వీళ్ళు అంత జమగాకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో ఓ 4 కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది, ఓ 5 కూర్చుంటే బీసీల కథ ఏంది అనుకుంటున్నారు. సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతా ఉన్నాయంటే సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తా ఉంది నాకు. ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంతమందిని రాగలిగాం. ఇక సుందరరాజు అన్న చెప్పినట్టుగా తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడతాడు, బీసీల గురించి ఎట్లా మాట్లాడతాడు, నేను అప్పుడు ఎట్లా మాట్లాడానో ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నాను. నాలో ఏం మార్పు రాలేదు, కానీ బీసీల ఆలోచనలో మార్పు వచ్చింది. అదే కొత్త కనిపిస్తా ఉంది తప్ప ఇంకో